అర్థమైంది మీ పరిస్థితి. సో మీరేం చేస్తారంటే టెట్‌కి అప్లై చేయండి. చదవండి. ఎలా చదువుతారంటే 30 సారీ 90 డేస్ ఇచ్చారు కదా ఫస్ట్ టెట్‌కి. ఆ తర్వాత 90 డేస్‌లో డీఎస్సీ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే టెట్‌కి, డీఎస్సీకి మనకి సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ టెట్ వచ్చేసరికి కొంచెం తక్కువ క్లాసెస్ వరకు చదివితే సరిపోతుంది. అంటే 7th వరకు అంటాడు. 8th, 9th బేస్ వరకు ఇస్తాడు క్వెషన్స్. అదే డీఎస్సీ వచ్చేసరికి 10th బేస్ 10th అంటాడు. ఇంకా ఆఫ్టర్ ఎక్స్ట్రా బేస్ చదివితే సరిపోతుంది. సో మీరు ఇప్పుడైతే టెక్స్ట్ బుక్స్ 7th వరకు ఫుల్ చదివేయండి. ఆర్ మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వలేమో, అంత టైం ఉండదు అంటే ఒక మంచి మెటీరియల్ తీసుకోండి. నేను మెటీరియల్స్ గురించి కూడా వీడియోస్ చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం ఏది చేయను అండ్ అమౌంట్ తీసుకొని కూడా ఏం చేయను. సో మంచి బుక్స్ అయితే మాత్రం మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాను. రీసెంట్గా దీక్ష పబ్లికేషన్స్ చేశాను. బుక్స్ బాగున్నాయి. బట్ దాంట్లో మీకు మ్యాథ్స్ అండ్ సైకాలజీ లేదు అండ్ విద్యా దృక్పథాలు ఈ 3 లేవు అందులో. నెక్స్ట్ ఇంకొక బుక్స్ కూడా పంపిస్తాము అన్నారు వాళ్ళు. ఒకసారి ఆ బుక్స్ చూస్తాను, నచ్చితే నాకు అవి నచ్చితే వీడియో చేస్తాను, అదొకసారి చూడండి. లేదు అంటే ఇవి తీసుకోండి కంటెంట్ కోసం. అండ్ వేరేగా తీసుకోవాల్సి ఉంటుంది మ్యాథ్స్కి అండ్ సైకాలజీ అండ్ విద్యా దృక్పథాలకి వేరేవి తీసుకోవాల్సి ఉంటుంది. అది మీ ఇష్టం, మీ చాయిస్. బట్ ఇక్కడ చదువుకోవడానికి విషయంకి వస్తే మీరు టెట్ ఈ 90 డేస్లో టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేయండి. అది మీరు మెటీరియల్ చదువుతారా లేదా టెక్స్ట్ బుక్స్ చదువుతారా అది మీ ఇష్టం. మీ టైంని బట్టి ఖచ్చితంగా చదివేయండి. ఖచ్చితంగా చదవండి. ఒక్కసారి అయితే సరిపోదు, 2-3 టైమ్స్ చదవాల్సి వస్తుంది. సో ఏదైతే ఆఫ్టర్ ఎగ్జామ్కి డిఎస్సికి టైం ఉంటుందో ఈ టెట్ అయిపోయిన తర్వాత మీరు మార్క్స్ గురించి ఆలోచించకండి. మీరు ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేశారా లేదా చూసుకోండి. సో ప్లాన్ ఇలా చేసుకోండి. టెట్ వరకు సిలబస్ మొత్తం టెట్ ఎగ్జామ్ అయ్యేసరికి కంప్లీట్ చేసేయండి. ఆఫ్టర్ దట్ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉందో అది మీరు డిఎస్సి వరకు చదవండి. మొత్తం మళ్ళీ లాస్ట్ 30 డేస్లో రివిజన్ టోటల్ ఫస్ట్ నుంచి 10th వరకు రివిజన్ చేసుకునేలా చూసుకోండి. ఇలా మీరు ప్లాన్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. బట్ ఎలా చదవాలంటే మాత్రం 100% మీకు టైం అనేది పక్కన పెట్టండి. టైం 1 అవర్ దొరకవచ్చు, 2 అవర్స్ దొరకవచ్చు. నేను చదవలేకపోతున్నాను, నాకు రాదేమో అనేది కంప్లీట్ పక్కన పెట్టేయండి. మీరు దానికి జాబ్ రావాలంటే మీరు సిలబస్ ఎంత కంప్లీట్ చేశారు, దానికోసం మీకు ఎంత టైం దొరికింది అనవసరం. మీరు ఎంత కంప్లీట్ చేశారు, మీరు ఎంత చదివారు, దానికోసం మీరు ఎంత పర్సెంట్ ఇచ్చారు, 100% ఇచ్చారా లేదా 1000% ఇచ్చారా, మీరు కావాలి అనుకున్న దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు అది మీరు చూసుకోండి. సో ఇంత టైం నేను ఎవరికి రిప్లై ఇవ్వను. బట్ మీరు ఈ పరిస్థితి ఇలా ఉందని నాకు క్లియర్గా చెప్పడం వల్ల నేను మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మీకు మేబీ మీరు ఒక వర్క్లో ఉన్నారు కాబట్టి సో ఇది కొంచెం పక్కన పెట్టేయాల్సి వస్తుంది. కొత్తగా మళ్ళీ పట్టుకుంటాం అంటున్నారు కాబట్టి నేను ఇంత అయితే చెప్తున్నాను. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వాయిస్ మెసేజ్ ఇంకోసారి వినండి. అండ్ మీరు బుక్స్ చదువుతూ ఉండండి, మన వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా అన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నా. సో సలహాలు ఇస్తాను, సూచనలు ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, వీలైతే ఇన్స్టా అండ్ వాట్సాప్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు మోటివేషన్ ఎప్పటికప్పుడు తగ్గిపోకుండా మోటివేషనల్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. సో ప్రాబ్లం అయితే లేదు. సో ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా చదవండి. డెఫినెట్లీ మీరు జాబ్ సంపాదిస్తారు. ఎప్పుడు 100% కంటే 1000% మీరు పెట్టినప్పుడు టైం అనేది పక్కన పెట్టేయండి. రోజులో 12 గంటలు చదువుతాను, 20 గంటలు చదువుతాను అన్న వాళ్ళు కూడా రోజులో చదివింది అన్ని గంటలు ఉండదండి. అది జస్ట్ కొంతమంది, అంటే ఇప్పుడు 100%లో జస్ట్ 1% మాత్రమే అంతవరకు చదవగలరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా చదవరు. మీరు పెట్టిన 1 గంట 2 గంటలైనా సరే సబ్జెక్ట్ మీద పెట్టండి. ఎందుకు రాదు ఒకసారి ఆలోచించండి. సో ప్యాషన్ ఉండాలి. ఏదైనా మీరు చేయాలి, సాధించాలని అంటే దాని మీద ఫుల్ ప్లెడ్జెడ్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నాకు గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో నేను దానికి చదవట్లేదు. చాలామంది అంటారు మీకే గవర్నమెంట్ జాబ్ లేదు, మీరు మాకేం చెప్తారని. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను టీచ్ చేయాలనుకున్నాను, సో టీచ్ చేస్తున్నాను. దానికి గవర్నమెంట్ జాబ్కి సంబంధం ఏముంది? నా మొత్తం టైంని, నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు అండ్ ఐఎమ్ జస్ట్ 28 years. బట్ యువతల ఇంటిని మేనేజ్ చేస్తూ, పిల్లల్ని మేనేజ్ చేస్తూ అండ్ ఇంత పెద్ద ఛానల్గా నేను నా ఒక్కదాన్నే కష్టపడి తెచ్చుకున్నాను అంటే దాని మీద ఎంత ప్యాషన్, దాని మీద ఎంత ఫోకస్ పెట్టాను, ఎంత నేను టైం ఇచ్చానో ఒకసారి చూడండి. అలా ఎప్పుడైతే మనం చేసే వర్క్ మీద 100% కంటే 1000% పెడతామో, ఇష్టంతో చేస్తామో ఖచ్చితంగా అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఆల్ ద బెస్ట్.